డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ కూడా వీడియోస్ 1 by 1 ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. నిన్న చెప్పినటువంటి లెక్చర్లో మీకు ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్పాము, అండ్ ఫీల్డ్ అంటే ఏంటో చెప్పాము, అండ్ ఫీల్డ్ అంటే ఏంటో చెప్పాం. ఫీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాం. అండ్ వెక్టర్ స్పేస్ డెఫినేషన్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలండి? వెక్టర్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ద వెక్టర్? వెక్టర్ అంటే ఏంటి? ఓకే, వెక్టర్ ఏంటి? వెక్టర్ అంటే ఓకే ఏం చెప్తామండి? వెక్టర్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ ఉంటే ఆబ్జెక్ట్ని మనం ఏమని చెప్తామండి? వెక్టర్ అని చెప్తాము. ఓకే, వాట్ ఇస్ ద వెక్టర్? ద ఆబ్జెక్ట్ which has direction and magnitude is called vector. డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక పార్టికల్ మూవ్ అవుతూ ఉంది, ఓకే, లేదా మిమ్మల్ని రేపు రాజమండ్రి లేదా ఒక పార్టికల్ మూవ్ అవుతూ ఉంది. ఓకే, సపోజ్ ఇక్కడ ఏ అనేటువంటి ఒక బాల్ ఉందండి. ఓకే, ఈ బాల్ ఏమవుతుందండి? మూవ్ అవుతూ ఉంది, ఇలా మూవ్ అవుతూ ఉంది అని అనుకుందాం. ఈ బాలు గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? దట్ మీన్స్ కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది గంటకి అనేటువంటి కిలోమీటర్ ఫర్ అవర్ అనేటువంటిది ఏమవుతుందండి? మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, ఏమవుతుందండి? మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అండ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఇలా టువర్డ్స్ నార్త్ అన్నాం అనుకోండి, నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది అన్నాం అనుకోండి, అంటే ఇది నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ దానికి స్పీడ్ ఎంత ఉందండి? 10 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే దట్ మీన్స్ గంటకి 10 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇక్కడ గంటకి 10 కిలోమీటర్స్ అనేటువంటిదేమో మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, నార్త్ సైడ్ వెళ్తూ ఉంది అనేటువంటిదేమో డైరెక్షన్ అవుతుంది. అంటే ఏదైనా ఒక పార్టికల్ కనుక మూవ్ అవుతూ ఉన్నట్టయితే దానికి ఏముంటుందండి? దాన్ని స్టడీ చేయాలంటే మనకి ఏమేమి అవసరం అయితే డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వెళ్తుందో కావాలి, ఎట్ ద సేమ్ టైం ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేటువంటిది కావాలి. అంటే ఒక పార్టికల్ యొక్క మూమెంట్ని మనం స్టడీ చేయాలి అన్నట్టయితే ఇక్కడ డైరెక్షన్ కావాలి, ఎట్ ద సేమ్ టైం దాని యొక్క మూమెంట్ స్పీడ్ అనేటువంటిది రెండు అవసరం అవుతాయి. ఇటువంటి ఆబ్జెక్ట్స్, ఇటువంటి దాన్ని మనం ఏమని చెప్తామండి? వెక్టర్ అని చెప్తాము. అంటే దట్ మీన్స్ ఏంటి వెక్టర్ అంటే? ది ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ వెక్టర్ అని చెప్తాము. అలాగే ఫోర్స్. సపోజ్ మనం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నామండి, మనకు ఆపోజిట్లో గాలి వేస్తుంది అనుకోండి, అది మన ఏం చేస్తుంది? మనం ఫ్రంట్కి వెళ్లకుండా అది మనని రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎంత ఫోర్స్ మన మీద అది ప్రయోగిస్తే మనం అంత బలంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మనకి ఏ డైరెక్షన్లో ఫోర్స్ అనేటువంటిది యాంటీగా వస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ ఉంది. ఎంత ఫోర్స్ అంటే 10 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో మన అది వెనక్కి నెట్టుతుంది అని అనుకున్నాం అనుకోండి. సో విచ్ ఇస్ ఏ వెక్టర్. అంటే వెక్టర్కి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అండి? ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఫోర్స్, ఓకే, అండ్ మూవింగ్ ఆఫ్ ఏ పార్టికల్. ఓకే, మూవింగ్ ఆఫ్ ఏ పార్టికల్. ఓకే, మూవింగ్ ఆఫ్ ఏ పార్టికల్. ఇంకా వెలాసిటీ కూడా ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, వెలాసిటీ. ఓకే, సో దట్ ఈస్ ద వెక్టర్. వెక్టర్కి డెఫినేషన్ ఏంటండి? ద ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ వెక్టర్. ఓకే, అంటే దట్ మీన్స్ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఒక డైరెక్షన్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో వెళ్తుంది? టువర్డ్స్ నార్త్, టువర్డ్స్ సౌత్,
అనేటువంటిది ఏం ఇండికేట్ చేస్తుంది, డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ 10 km/h అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్. 10 అనేటువంటిది మ్యాగ్నిట్యూడ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం స్టడీ చేయాలి, లేదా ఒక పార్టికల్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ మనం స్టడీ చేయాలంటే ఇక్కడ మనం 2 అవసరం అవుతాయి. ఏంటి ఆ 2 కూడా? ఒకటి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, రెండోది ఏంటంటే డైరెక్షన్. సపోజ్ వాడు వెళ్ళిపోతున్నాడు అన్నాం అనుకోండి, ఇమీడియట్గా మీరు క్వశ్చన్ వేస్తున్నారు ఎక్కడికి అనేటువంటిది. ఆ ఎక్కడికి అనేటువంటిది డైరెక్షన్. ఓకే, ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అన్నారు అనుకోండి, 10 km/h వెళ్తున్నాడు అనేటువంటిది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద వెక్టర్. ఏంటంటే ఎగ్జాంపుల్స్, మూవింగ్ ఆఫ్ ఏ పార్టికల్ అండ్ ఫోర్స్, వెలాసిటీ. ఈ మూడింటిని కూడా మనం ఏంటికి ఎగ్జాంపుల్స్ అవుతాయి, దట్ ఈస్ వెక్టర్కి ఎగ్జాంపుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఒక వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ అనేటువంటిది ఓకే ఒక బాల్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ మీద కనుక మూవ్ అవుతూ ఉంది అనుకోండి. ఓకే, సో సపోజ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆరిజిన్ నుంచి ఎక్కడి వరకు ఉంది, 3 యూనిట్స్ కనుక మూవ్ అయింది అనుకోండి. ఓకే, 3 యూనిట్స్ కనుక మూవ్ అయినట్టయితే సో దాన్ని మనం ఏమని చెప్తామండి, ఏ డైరెక్షన్లో చూపిస్తాం. అండ్ ఏ అనేటువంటిది ఒక వెక్టర్ అవుతుంది. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అండి, ఇక్కడ వరకు మూవ్ అయింది కనుక 3 అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఎలా చూపిస్తామండి, ఐ. ఈ స్మాల్ ఐ అనేటువంటిది ఓకే, ఈ ఐ బార్ అనేటువంటిది ఏంటంటే డైరెక్షన్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. లేదా ద యూనిట్ వెక్టర్, అంటే ఇక్కడ ఐ అనేటువంటిది ఎలా ఇండికేట్ చేస్తారండి, ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని చూపిస్తాము. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే మూవ్ అవుతుంది కనుక ఒక సింగిల్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద మెజర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే వై యాక్సిస్ మీద మూవ్ అవుతుంది అనుకంటే టువర్డ్స్ వై డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే, అంటే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ వెక్టర్ని మనం ఎలా చెప్పొచ్చు, వెక్టర్ని ఎప్పుడు కూడా బి అని చెప్తాం. పైన బార్ అనేటువంటిది దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకోండి, బాల్ ఇలా మూవ్ అవుతుంది అని అనుకుందాం. ఓకే, టువర్డ్స్ ఈ డైరెక్షన్, ఇది 5 అనుకోండి, దట్ ఈజ్ 5J అని చెప్తాం అనమాట. అంటే టువర్డ్స్ వై డైరెక్షన్ అంటే మనం ఏం చెప్తాం, 5. ఇక్కడ J అనేటువంటిది ఏంటి, యూనిట్ వెక్టర్ అలాంగ్ వై డైరెక్షన్ అని చెప్తాం. ఓకే, మరి సపోజ్ ఇక్కడ ఎక్కడైనా వెక్టర్ ఉంది అనుకోండి, అంటే దట్ మీన్స్ పార్టికల్ అనేటువంటిది ఇలా మూవ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ నాట్ టువర్డ్స్ వై యాక్సిస్ అన్నట్టయితే, ఇప్పుడు దీన్ని మెజర్ చేయాలి అన్నట్టయితే సో ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది, వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అంటే ఎక్స్ యాక్సిస్కి ఇక్కడ ఎంత దూరంలో ఉందండి, ఈ పాయింట్ అనేటువంటిది 3 యూనిట్స్ దూరంలో ఉంది. వై యాక్సిస్ మీద ఎంత దూరంలో ఉంది అంటే 5 అని చెప్తాం. అంటే దట్ మీన్స్ ఇప్పుడు దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారండి, ఈ వెక్టర్ అనేటువంటిది, దట్ మీన్స్ ఇక్కడ ఉండేటువంటి ఈ వెక్టర్ని సపోజ్ ఆర్ బార్ అనుకున్నట్టయితే, సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ అంటూ 3i బార్ ప్లస్ అండ్ 5J బార్ అని చెప్తాం. మరి దీని మ్యాగ్నిట్యూడ్ ఏమో 3 యూనిట్స్, దీని మ్యాగ్నిట్యూడ్ 5 యూనిట్స్ అయింది. మరి ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, √3² ప్లస్ 5² అని చెప్పి మనం మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది మెజర్ చేస్తాం. ఇక్కడ 3i ప్లస్ 5J అనేటువంటిది ఏం చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. మరి టోటల్ ఆర్ వెక్టర్ అనేటువంటి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, √3² ప్లస్ 5² కింద మనం ఇండికేట్ చేస్తాం. ఇలా చెప్పకుండా సింపుల్గా దీన్ని ఎలా చెప్తామండి, ఆర్ బార్, ది వెక్టర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ అంటూ 3,5 అని చెప్తాం. ఓకే, 3i ప్లస్ 5J అన్నా లేకపోతే ది ఆర్డర్ ఫేర్ 3,5 అనేటువంటిది కూడా సేమ్ అనమాట. ఒకవేళ ఒక ఏరోప్లేన్ గాల్లో ఎగురుతుంది అనుకోండి, దానికి ఇప్పుడు మనం సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ సపోజ్ నేల మీద నడుస్తున్నాడు అనుకోండి, ఓకే పర్టికులర్ ఒక రూమ్లో ఉన్నాడు లేదా నేల మీద నడుస్తున్నాడు అనుకోండి, ఆ మూమెంట్ని స్టడీ చేయడానికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సరిపోతాయి. అదే గాల్లో నడుస్తున్నాడు అనుకోండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ హైట్ కూడా కావాలి, అంటే 3 డైమెన్షన్. అంటే ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి ఎన్ని వేరియబుల్స్ అయితే అవసరం అవుతాయో దాన్నే మనం ఏమని చెప్తామండి, ద డైమెన్షన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇక్కడ సపోజ్ ఇక్కడున్న పార్టికల్ని స్టడీ చేయడానికి మనకి 2
వేరియబుల్స్ సరిపోతాయి, ఎక్స్ అండ్ వై అనేటువంటి. అదే 3 డైమెన్షన్కి వచ్చేసరికి మనకి ఎక్స్ వై జెడ్ అంటే 3 వేరియబుల్స్ కావాలి ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి. అదే సపోజ్ ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి 5 వేరియబుల్స్ కావాలనుకోండి, ఎక్స్ వై జెడ్ అండ్ డబ్ల్యూ, దీన్ని మనం ఏమని చెప్తాం, 4 డైమెన్షన్ ప్రాబ్లం అని చెప్తాం. ఓకే, ఏమని చెప్తామండి, 4 డైమెన్షన్ ప్రాబ్లం అని చెప్తాం. అంటే వెక్టర్ని మనం జనరల్గా ఎలా ఇండికేట్ చేయొచ్చు? ఓకే, సో జనరల్గా ఇదివరకు మనం చూసినటువంటి వెక్టర్స్ని ఎలా ఇండికేట్ చేస్తారు? సపోజ్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ అయితే దీని 3i బార్ అండ్ ప్లస్ 4j బార్ ప్లస్ 6k ఇలాగేదో అండ్ దీన్నే సింపుల్గా మనం ఎలా రాయొచ్చండి, దట్ ఈజ్ 3, 4, 6 విచ్ ఈజ్ 3 డైమెన్షన్ వెక్టర్ అని చెప్తాం. ఎందుకంటే ఇందులో ఎన్ని ఆర్డర్ ట్రైడ్ కనుక 3 డైమెన్షన్ అని చెప్తాం. వీటిని మనం ఈ 3, 4, 6ని ఏమని చెప్తాం అంటే కాంపోనెంట్స్, వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ అని చెప్తాం. ఆ వెక్టర్కి ఉండేటువంటి కాంపోనెంట్స్ అని చెప్తాం అనమాట. క్లియర్? ఇక్కడ వెక్టర్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు, 3i + 4j + 6k అని అయినా చెప్పొచ్చు, లేకపోతే 3, 4, 6 అని చెప్పొచ్చు. అదే 2 డైమెన్షన్లో అనుకోండి, వెక్టర్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ a, b అని చెప్తాం. అదే 3 డైమెన్షన్ వెక్టర్ అనుకోండి, అంటే దట్ మీన్స్ 3 కాంపోనెంట్స్ తీసుకోవాలనుకోండి, ఎలా ఉంటుంది, a, b, c అని చెప్తాం. అదే 4 డైమెన్షన్ ప్రాబ్లం అనుకోండి, గామా అనేటువంటి వెక్టర్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ a, b, c, d అని చెప్తాం అనమాట. అంటే దట్ మీన్స్ ఒకవేళ ఒక వెక్టర్లో 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉన్నట్టయితే దాన్ని మనం ఏమని చెప్తామంటే ఆర్డర్ ఫెయిర్ ఆఫ్ వెక్టర్స్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఏమని చెప్తామండి, ఆర్డర్ ఫెయిర్ అని చెప్తాం, ఆర్డర్డ్ ఫెయిర్. ఒకవేళ 3 కాంపోనెంట్స్ ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమని చెప్తామండి, ఆర్డర్డ్ ట్రైడ్. ఓకే, ఆర్డర్ ట్రైడ్ అని చెప్తాం. ఒకవేళ సో 3 కన్నా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఏమని 3, 4 ఉన్నాయి, దట్ మీన్స్ వెక్టర్ విత్, దీన్ని ఎలా చెప్పాలంటే వెక్టర్ విత్ 4 టపుల్. ఓకే, వెక్టర్ విత్ 4 టపుల్ అంటే ఏంటి, వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే 1, 2, 3, 4 కాంపోనెంట్స్ కనుక ఉన్నట్టయితే, అంటే 4 వాల్యూస్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ వెక్టర్ని ఏమని చెప్తాం, వెక్టర్ విత్ 4 టపుల్. అదే 5 ఉన్నాయి అనుకోండి, వెక్టర్ విత్ 5 టపుల్. అదే n ఉన్నాయి అనుకోండి, n కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, వెక్టర్ విత్ n టపుల్స్ అంటాం. బట్ 2 ఉంటే ఫెయిర్ అని చెప్తాం, 3 ఉంటే ట్రైడ్ అని చెప్తాం, అంతకన్నా ఎక్కువ ఉంటే వాటిని అన్నింటినీ కూడా టపుల్ అని చెప్తాం. 4 ఉన్నాయి అనుకోండి 4 టపుల్, అండ్ 5 ఉన్నాయి అనుకోండి 5 టపుల్, అండ్ 100 ఉన్నాయి అనుకోండి 100 టపుల్ అని చెప్తాం. అయితే ఇక్కడ 2 ఉంటేనేమో 2 డైమెన్షన్. వాట్ ఈస్ ద 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ అండ్ 4 డైమెన్షన్ అంటే ఆ ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ సరిపోతాయి అని అనుకున్నట్టయితే దాన్ని 2 డైమెన్షన్ ప్రాబ్లం అంటాము. అదే ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కనుక కావాల్సి వస్తే దాన్ని 3 డైమెన్షన్ అంటాము. అలాగే n ఇండిపెండెంట్ వేరియబుల్స్ కావాలి అనుకోండి ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి, దాన్ని మనం ఏమని చెప్తాం, n డైమెన్షనల్ అని చెప్తాము. ఒక వెక్టర్ని సింపుల్గా ఆల్ఫా 3i + 4j + 6k అని ఇండికేట్ చేసుకోవచ్చు, లేదా ఆల్ఫా ఈక్వల్ అంటే 3, 4, 6. సో ఇక్కడ మీరు ఈ 3 డైమెన్షన్కే కాకుండా ఎన్ని డైమెన్షన్ ఉండొచ్చు, మనం అది ఎన్నైనా చెప్పొచ్చు. ఓకే, దట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్ అంటే a, b, బీటా అనేటువంటి వెక్టర్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, గామా అనేటువంటి వెక్టర్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మీకు ఒకటి డౌట్ రావచ్చు, సార్ మనకి 3 డైమెన్షనే కదా ఉంది, అంతకన్నా ఎక్కువ డైమెన్షన్ ఉంటుందా అంటే, సో అసలు మనం ఊహించుకునేటువంటి 3 డైమెన్షన్ 2 డైమెన్షన్ అనేటువంటి దాని కాన్సెప్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి చాలా దూరంగా ఉంటుంది. ఓకే, సో 2 డైమెన్షన్ మీన్స్, ఓకే, 2 డైమెన్షన్ మీన్ the problem which is involved in 2 independent regions, అంటే the problem which is depend on 2 independent regions. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తాను నేను. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఓకే, ఏ అనేటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను క్లాస్కి రాలేదు, ఆబ్సెంట్ అయ్యాడు. ఓకే, ఇతను ఆబ్సెంట్ అవ్వడానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు, ఆ రీజన్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ కానటువంటి రీజన్స్ ఏముండొచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చి హెల్త్. ఓకే, హెల్త్ ప్రాబ్లం. దీన్ని
హెచ్తో చూపించాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, దీన్ని డీతో చూపించాం. అండ్ థర్డ్ వన్ వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లం. దీన్ని ఎఫ్. అంటే ఇతను మానేయడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి ఇక్కడ? అతని హెల్త్ బాగోక మానేయచ్చు, లేకపోతే అతను ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల మానేసి ఈరోజు ఆబ్సెంట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మానేసి ఉండొచ్చు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటిది అతని హెల్త్ మీద ఆధారపడదు, అతని హెల్త్ అనేటువంటిది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీద ఆధారపడదు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది అతని హెల్త్కి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఈ ఆబ్సెంట్ అవ్వడానికి ఎన్ని ఇండిపెండెంట్ రీజన్స్ ఉన్నాయి? హెచ్టిఎఫ్. అంటే దట్ మీన్స్ అతను ఆబ్సెంట్ అవ్వడానికి మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయండి? హెల్త్ ఒక రీజన్, ట్రాన్స్పోర్టేషన్ ఒక రీజన్, అండ్ ఎఫ్. ఇందులో ఏదో ఒకటి జరగచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆబ్సెంట్ అనేటువంటి ప్రాబ్లంకి ఎన్ని ఇండిపెండెంట్ రీజన్స్ ఉన్నాయి? హెచ్టిఎఫ్. అంటే ఈ ఆబ్సెంటేజ్ అనేటువంటి దాన్ని మనం ఏమని చెప్తాం? 3 డైమెన్షన్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ రీజన్స్ ఉన్నాయి? హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ 3 డైమెన్షన్ ప్రాబ్లం. అలాగే కరోనా ఉంది, కరోనా స్ప్రెడ్డింగ్ చూసుకుందాం. ఓకే, కరోనా స్ప్రెడ్డింగ్ చూసుకుందాం. బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇన్ కరోనా స్ప్రెడ్డింగ్లో? ఒకటి కమ్యూనిటీ స్ప్రెడ్, 2 అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది ఎన్ని డైమెన్షన్ ప్రాబ్లం అవుతుంది? 100 డైమెన్షన్ ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. ఇక్కడ డైమెన్షన్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేయడానికి ఎన్ని ఇండిపెండెంట్ రీజన్స్ అయితే ఉంటాయో అవన్నిటిని కలిపితే ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క డైమెన్షన్ అనమాట. అంటే 10 రకాలుగా ఆలోచించండి అంటారు. దట్ మీన్స్ 10 రకాలుగా ఆలోచించండి అంటే 10 డైమెన్షన్స్లో ఆలోచించండి. దట్ మీన్స్ 10 రకాలుగా ఆలోచించండి అని చెప్తాం అనమాట. సో ఇక్కడ 2 డైమెన్షన్ అంటే x యాక్సెస్ y యాక్సెస్ అని కాదు. ద ప్రాబ్లమ్స్ స్టడీడ్ ఇన్ 2 డైమెన్షన్, 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని. 3 డైమెన్షన్ అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ స్టడీస్ బై 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్. 10 డైమెన్షన్ ప్రాబ్లమ్స్ అంటే ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ 10 ఇండిపెండెంట్ వేరియబుల్స్, అంటే x1, x2, x3, x10 అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద డైమెన్షన్. ఓకే, సో ఇంక మనం వెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పామండి. ఓకే, వెక్టర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సపోజ్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ అయితే, సో ఇందులో 2 డైమెన్షన్ వెక్టర్స్ అనుకోండి, ఏ కామా బి అని రిప్రజెంట్ చేస్తాం. అదే 3 డైమెన్షన్ వెక్టర్స్ అనుకోండి, ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ కామా బి కామా సి అని చెప్తాం. అంతకన్నా మోర్ అనుకోండి, సపోజ్ 10 డైమెన్షన్ అనుకోండి, సో లేదా 4 డైమెన్షన్ అనుకోండి, ఏ కామా బి కామా సి కామా డి. అండ్ ఎన్ డైమెన్షన్, ఓకే, ఇక్కడ ఏదో డబ్ల్యూ అనేటువంటి వెక్టర్ ఉంది, ఇది ఎన్ డైమెన్షన్ అనుకోండి, దీన్ని ఏమని చెప్తాం? A1, A2, A3 అండ్ సో ఆన్ AN. క్లియర్? ఇది మన వెక్టర్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఓన్లీ 2 కాంపోనెంట్స్, ఇందులో వెక్టర్లో ఉండేటువంటి ఏబిసి మనం ఏమని చెప్తాం? కాంపోనెంట్స్ అని చెప్తాం. ఏమని చెప్తామండి? కాంపోనెంట్స్ అని చెప్తాం. ఒకవేళ ఒక వెక్టర్లో 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? ఆర్డర్డ్ ఫెయిర్ అని చెప్తాం. ఒకవేళ వెక్టర్లో 3 కాంపోనెంట్స్ ఉంటే ఏమని చెప్తామండి? ఆర్డర్డ్ ట్రైడ్ అని చెప్తాం. ఓకే, ఒక వెక్టర్లో 3 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏమని చెప్తాం? టపుల్స్ అని చెప్తాం. అంటే దీన్ని ఏమని చెప్తాం? వెక్టర్ విత్ 4 టపుల్స్. వెక్టర్ విత్ 4 టపుల్ అంటే వెక్టర్ విత్ 4 టపుల్ అంటే వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? 4 కాంపోనెంట్స్. దీన్ని ఏమని చెప్తాం? దట్ ఈస్ వెక్టర్ విత్ n టపుల్. ఓకే, వెక్టర్ విత్ n టపుల్. దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ ది వెక్టర్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వెక్టర్. ఓకే, జనరల్గా 2 డైమెన్షన్ వెక్టర్ అయినట్టయితే దీన్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు? ఆల్ఫా ఈక్వల్ అంటే ఏఐ ప్లస్ బీజే అని చేస్తాం. 3 డైమెన్షన్ అయితే ఏఐజే ప్లస్ బీజే ప్లస్ సీకే అని చేస్తాం. తర్వాత అన్నీ కూడా వెక్టర్స్ అని మనం ఇలాగే రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫా ఈక్వల్ అంటే ఏబిసిడి అండ్ డబ్ల్యూ ఈక్వల్ అంటే A1, A2, A3, AN. ఎన్ ద వెక్టర్ విత్ n టపుల్, దట్ మీన్స్ n కాంపోనెంట్స్ అని చెప్తాం. దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది వెక్టర్స్. ఓకే, నెక్స్ట్ స్కేలర్. Next one is scalar.
స్కేలర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్టడీ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతే మనకు డైరెక్షన్ అవసరం లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్తో మాత్రమే స్టడీ చేయగలిగితే అటువంటి దాన్ని మనం ఏమని చెప్తామండి, స్కేలర్ అని చెప్తాం. ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఓన్లీ స్టడీడ్ బై ది మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క డైరెక్షన్ మనకేమీ అవసరం లేదు, అటువంటి దాన్ని మనం ఏమని చెప్తామండి, ద స్కేలర్ అని చెప్తాం. ఓకే, సో అందుకని స్కేలర్ అంటే డెఫినేషన్ ఏంటి, ద ఆబ్జెక్ట్ which has magnitude is called scalar. Okay, is called scalar. Example ఏంటి చెప్పండి. ఓకే, ఎగ్జాంపుల్ ఈజ్ 10 kg. మీ వెయిట్ ఎంత అన్నారనుకోండి, ఏమని చెప్తాం, 10 kg అంటే మీ వెయిట్ డైరెక్షన్ కావాలా, మీ బరువుకి డైరెక్షన్ కావాలా, మీ బరువుకి డైరెక్షన్ అవసరమా, మీ వెయిట్ ఎంత అంటే ఏమని చెప్తాం, 10 kg అని చెప్తాం. ఓకే, అలాగే మీ హైట్ ఎంత అంటే 5 meters అని చెప్తాం. దీనికి డైరెక్షన్స్ అవసరం ఉండదు వీటికి. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 10 kg 5 meters ఇవి ఉంటే సరిపోతుంది. అంటే హైట్, వెయిట్, వీటన్నిటిని లెంత్, వీటినన్నిటిని కూడా మనం ఏమని చెప్తామండి, సో స్కేలర్స్ అని చెప్తాము. క్లియర్, దట్ ఈస్ అబౌట్ ది స్కేలర్. స్కేలర్స్ ఈజ్ నథింగ్ బట్ రియల్ నెంబర్స్ అనమాట. సో దట్ ది ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ స్కేలర్ అని చెప్తాం. ది ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ వెక్టర్ అని చెప్తాం అనమాట. దట్ ఈస్ బ్రీఫ్ అబౌట్ ది స్కేలర్ అండ్ వెక్టర్స్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి 10 kg 5 meter ఇవన్నీ కూడా మనకి ఏంటండి, వెక్టర్స్ స్కేలర్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వెక్టర్ ఎడిషన్. ఏంటి వెక్టర్ ఎడిషన్ అంటే, ఏమైనా సేమ్ డైమెన్షన్ గల 2 వెక్టర్స్ని తీసుకొని వాటిని యాడ్ చేసినట్టయితే మనం ఏమని చెప్తామండి, ద వెక్టర్ ఎడిషన్ అని చెప్తాము. ఓకే, సేమ్ డైమెన్షన్ గల 2 వెక్టర్స్ని యాడ్ చేయడం ఎలాగో చూద్దాం అనమాట. వెక్టర్ ఎడిషన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ ఆన్ టు ఓకే a1 b1 అండ్ c1 అనేటువంటిది ఒక వెక్టర్ ఉందండి, లేదా n వెక్టర్స్ n టపుల్స్ తీసుకుందాం. ఓకే, ద వెక్టర్ విత్ n టపుల్స్ తీసుకుందాం. సేమ్ డైమెన్షన్ ఉండాలి, 2 వెక్టర్స్ కూడా సేమ్ డైమెన్షన్. అంటే ఒక వెక్టర్లో 3 కాంపోనెంట్స్ ఉండి ఇంకొక వెక్టర్లో 5 కాంపోనెంట్స్ అలా ఉండకూడదు. మనం యాడ్ చేయబోయే 2 వెక్టర్స్లోనూ కూడా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ సేమ్ ఉండాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఆన్ టు ఓకే a1 a2 అండ్ a3 సో ఆన్ an అనేటువంటిది ఒక వెక్టర్, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ ఇంకొక వెక్టర్ ఏంటి b1 అండ్ b2 అండ్ b3 అండ్ సో ఆన్ bn అనేటువంటిది ఒక వెక్టర్. ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ని కూడా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం చేస్తామండి, సో ఇక్కడ ఇందులో ఫస్ట్ కాంపోనెంట్తో యాడ్ చేయాలి, దట్ ఈస్ a1 ప్లస్ b1. ఓకే, నెక్స్ట్ ఇందులో సెకండ్ కాంపోనెంట్, ఇక్కడ సెకండ్ కాంపోనెంట్ని యాడ్ చేయాలి, దట్ ఈస్ a2 ప్లస్ b2. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాంపోనెంట్తో యాడ్ చేయాలి, దట్ ఈస్ a3 ప్లస్ b3 అండ్ సో ఆన్ an ప్లస్ bn. అంటే దట్ మీన్స్ ఏంటి, ఈ 2 వెక్టర్స్ ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్, బీటా అనేటువంటిది ఒక వెక్టర్, ఈ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈస్ a1 ప్లస్ b1 అండ్ a2 ప్లస్ b2 a3 ప్లస్ b3 అండ్ సో ఆన్ an ప్లస్ b. దీన్నే మనం ఏమని చెప్తాం, ద ఎడిషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఆల్ఫా అండ్ బీటా విచ్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈస్ కాల్డ్ ద వెక్టర్ ఎడిషన్. ఓకే, వెక్టర్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఏంటండి, స్కేలర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్. స్కేలర్ multiplication of a vector.
ఓకే, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్. ఏంటి స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే, ఒక వెక్టర్ని తీసుకొని ఇఫ్ సపోజ్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్, దట్ ఈస్ a1 a2 అండ్ a3 అండ్ సో ఆన్, an అనేటువంటిది ఒక వెక్టర్ అన్నమాట. ఈ వెక్టర్ అండ్ సమ్ ఇక్కడ 3 అనేటువంటి k అనేటువంటిది ఒక స్కేలర్, దట్ మీన్స్ ఒక స్కేలర్ లేదా ఒక నెంబర్, సపోజ్ 3 అనుకుందాం. 3 ఈజ్ ఏ స్కేలర్ అయినట్టయితే ఈ స్కేలర్ని వెక్టర్తో మల్టిప్లికేట్ చేయడం అంటే ఎలా చేయాలి? 3 ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఇందులో ఉండే ప్రతి కాంపోనెంట్ని కూడా 3తో మల్టిప్లికేట్ చేయాలి. అంటే 3 ఇంటూ a1, 3 ఇంటూ a2 అండ్ 3 ఇంటూ a3 అండ్ సో ఆన్ 3 ఇంటూ an. దీన్నే మనం ఏమని చెప్తామండి? ద స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్. ఒక వెక్టర్ ఆల్ఫాని 3 అనేటువంటి స్కేలర్తో కనుక మనం మల్టిప్లికేట్ చేయడం అంటే ఏంటి? 3 ఆల్ఫా అని చూపిస్తాం. దట్ మీన్స్ ఏం చేయాలి? ఇందులో ఉండే ఈ వెక్టర్లో ఉండే ప్రతి కాంపోనెంట్ని 3తో మల్టిప్లికేట్ చేయగా ఫామ్ అయ్యేటువంటి వెక్టర్ని మనం ఏమని చెప్తాం? ద వెక్టర్ స్కేలార్ మల్టిప్లికేషన్ విత్ 3 అని చెప్తాం అనమాట. సో జనరల్గా స్కేలర్ని మనం ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తారో కేతో ఇండికేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ వెక్టర్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఓకే, వెక్టర్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ అని చెప్తాం. ఓకే, క్లియర్? దట్ ఈస్ అబౌట్ ది వెక్టర్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్. వెక్టర్ ఎడిషన్ అంటే సేమ్ కాంపోనెంట్స్ అంటే సేమ్ డైమెన్షన్ కలిగినటువంటి 2 వెక్టర్స్ని తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేయడం అంటే ఏం చేయాలి? ఒక వెక్టర్లో ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ వెక్టర్లో ఫస్ట్ కాంపోనెంట్, ఆ రెండు యాడ్ చేయాలి. మళ్ళీ సెకండ్ వెక్టర్లో ఫస్ట్ వెక్టర్లో సెకండ్ కాంపోనెంట్, సెకండ్ వెక్టర్లో సెకండ్ కాంపోనెంట్, వాటిని అన్నింటిని యాడ్ చేస్తారు. దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది? a1 ప్లస్ b1, a2 ప్లస్ b2, a3 ప్లస్ b3 సో ఆన్. ఇలా యాడ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి వెక్టర్ని మనం ఏమని చెప్తాం? ద ఎడిషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అండ్ బీటా యొక్క ఎడిషన్ అని చెప్తాం. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే ఏం చెప్తాం? ఇఫ్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ కనుక అయినట్టయితే, ఓకే, ఒక వెక్టర్ కనుక అయినట్టయితే సో ఆ వెక్టర్ని 3తో కనుక మల్టిప్లికేట్ చేయండి అంటే ఒక స్కేలర్ 3 అనేటువంటి స్కేలర్తో కనుక ఆల్ఫాని మల్టిప్లికేట్ చేయండి అంటే 3 ఆల్ఫా అని చెప్తాం. అంటే ఇందులో ఉండే ప్రతి కాంపోనెంట్ని మనం ఏం చేయాలి? 3తో మల్టిప్లికేట్ చేస్తూ వచ్చేటువంటి వెక్టర్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్తాం. ఓకే, అలాగే 5 - 1 దేంతో అయినా సరే మనం ఒక స్కేలర్తో వెక్టర్ని మల్టిప్లికేషన్ అనేటువంటిది చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సెట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సెట్ ఆఫ్ వెక్టర్స్ ఏంటి? సెట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఇక్కడ ఒక సెట్లో అన్ని వెక్టర్స్ని కలిపి ఒక సెట్లో కనుక రాసినట్టయితే అంటే ఒకే డైమెన్షన్ కలిగినటువంటి వెక్టర్స్ని అన్నిటినీ కలిపి ఒక సెట్లో కనుక రాసినట్టయితే ఆ సెట్ని మనం ఏమని చెప్తామండి? సెట్ ఆఫ్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వి అనేటువంటిది ఒక సెట్ అండి. ఈ సెట్లో అన్నీ కూడా వెక్టర్స్ వేస్తున్నాం అంటే ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్. ఓకే, ఓకే, ఈ సెట్లో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వి అనేటువంటి సెట్లో ఫస్ట్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్. ఈ వెక్టర్ 3 డైమెన్షనల్ వెక్టర్స్ తీసుకుందాం. ఏ కామా లేదా సింపుల్గా చెప్పాలంటే 0, 0, 0 ఇది ఒక వెక్టర్. అండ్ బీటా అనేటువంటిది ఇంకొక వెక్టర్ 1, 1, 1 అండ్ గామా అనేటువంటిది ఒక వెక్టర్ అంటే 0, 1, 2 ఇలా సో ఆన్. అంటే ఈ సెట్లో అన్నీ కూడా ఏముంటాయి? వెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రతి వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రతి వెక్టర్లోనూ కూడా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ద సెట్ ఆఫ్ వెక్టర్స్ వీలో అన్ని వెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి వెక్టర్ని స్టడీ చేసినట్టయితే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సెట్ చెప్తాను. ద సెట్ వి ఈజ్ ఏ, ఓకే, ఇలా చెప్తున్నాను. ద సెట్ వి ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్ విత్ 4 టపుల్స్ అని చెప్పాను. ద సెట్ ఆఫ్ వెక్టర్స్ విత్ 4 టపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక సెట్ గురించి చెప్తున్నాను. దిస్ సెట్ ఎస్ ఈజ్ ఏ
set of the set S is a set of vectors of the set of vectors of 4 tuples అని ఇలా చెప్పాను అనుకోండి. దాని అర్థం ఏంటండి అంటే ఎస్ అనేటువంటి సెట్లో అన్నీ ఏముంటాయి, వెక్టర్స్ ఉంటాయి. ప్రతి వెక్టరు కూడా ప్రతి వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, 4 కాంపోనెంట్స్. ఎందుకని దిస్ సెట్ ఎస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఇందులో ఈ సెట్లో ఉండేటువంటి ప్రతిదీ కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ఏంటి, వెక్టర్ అవుతుంది. మళ్ళీ ఆ వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలి, 4 కాంపోనెంట్స్. అంటే ఏముంటుంది, 0 0 0 అండ్ 1 1 1 1. ఇదొక వెక్టర్ అండ్ దట్ ఈస్ 1 0 1 1 విచ్ ఇస్ ఆల్సో ఏ వెక్టర్. ఇలాంటి వెక్టర్స్ అంటే ఆల్ వెక్టర్ విత్ 4 టపుల్స్ అన్నింటినీ ఒక సెట్లో కనుక రాసినట్టయితే ఇవన్నీ కూడా ఏంటి, వెక్టర్స్. ఇదొక ఎలిమెంట్. ఈ వెక్టర్స్ అన్నింటినీ కలిపి ఎస్ అనేటువంటి సెట్లో రాసామన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇలా ఇండికేట్ చేశాడు అనుకోండి, V3 అన్నాడు అనుకోండి. ఇక్కడ 3 అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆ సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్, ఆ సెట్లో ఉండేటువంటి వెక్టర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి వెక్టర్లోనూ కూడా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏంటి 1 1 1 అండ్ 2 2 2 ఇలా అనమాట. ఇక్కడ 3 అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుంది, విచ్ ఇస్ V3 ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడ 3 అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఈచ్ వెక్టర్లోని సెట్లో ఉండి ఈచ్ వెక్టర్లోనూ కూడా ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలి, 3 కాంపోనెంట్స్ ఉండాలి. ఓకే, సో అందుకని V అనేటువంటిది సెట్ ఆఫ్ వెక్టర్స్ అని చెప్తాం. ఒకవేళ V3 అండ్ V2 అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు V2 సెట్ని ఎలా రాయాలి చెప్పండి. ఓకే, సపోజ్ ఇలా ఇచ్చానండి, దట్ ఈస్ V2 అనేటువంటి సెట్ ఇచ్చాను. ఈ సెట్ ఆఫ్ V2 అంటే ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ రాయాలి, 2 కాంపోనెంట్స్. అంటే 2, 2 అండ్ 3, 1 అంటే 2 అని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఇందులో ఉండే ప్రతి వెక్టర్లోనూ కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద వెక్టర్ సెట్ నొటేషన్ అనమాట. ద సెట్ ఆఫ్ వెక్టర్స్ V2 అంటే అలా చెప్తాం. ఒకవేళ ఇలా చెప్పాడండి, R2 అని చెప్పాడు. ఓకే, R2 అంటే మీనింగ్ ఏంటంటే ఈ సెట్లో అన్నీ కూడా 2 డైమెన్షనల్ వెక్టర్స్ ఉంటాయి. అంటే ప్రతి వెక్టర్ 2 కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. క్లియర్? అంటే దట్ మీన్స్ A, B అనేటువంటి వెక్టర్ ఇందులో ఉంది. ఇక్కడ AB అనేటువంటివి ఏమవ్వాలంటే రియల్ నెంబర్స్ అవ్వాలి. క్లియర్? ఇక్కడ స్పెసిఫిక్గా చూడండి, అంటే ప్రతి వెక్టర్ ప్రతి 2 డైమెన్షన్ వెక్టర్ ఒక వెక్టర్లో ఇక్కడ R2 అంటే ఏంటి, ఈ సెట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి, ప్రతి వెక్టర్లోనూ 2 కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ ఆ కాంపోనెంట్స్ కూడా ఏమవుతాయి, రియల్ నెంబర్స్ అవ్వాలి. ఆ కాంపోనెంట్స్ కూడా ఏమవ్వాలండి, రియల్ నెంబర్స్ అవ్వాలి. ఓకే, క్లియర్? అలా కాకుండా మనం ఇలా రాసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2 అని రాసాం. C2 అంటే ఏంటి, విచ్ ఇస్ ఆల్సో ఏ B సచ్ దట్, బట్ ఇక్కడ AB అనేటువంటి వాల్యూస్ ఏ సెట్లోని వాల్యూస్ అండి, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్లోని వాల్యూస్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. R అని ఇస్తే ఇక్కడ AB అనేటువంటివి Rలో తీసుకుంటాం అండ్ ఇక్కడ C అని ఇస్తే AB అనేటువంటి వాల్యూస్ C అని తీసుకుంటాం. బట్ C2లో అన్ని వెక్టర్స్ ఉంటాయి, ప్రతి వెక్టర్ 2 కాంపోనెంట్స్ని కలిగి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, C అని ఇస్తే Cని తీసుకుంటాం, R అని ఇస్తే Rని తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది సెట్ నొటేషన్ ఆఫ్ ది వెక్టర్స్. V అనేటువంటిది సెట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఆ సెట్లో అన్నీ కూడా వెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ ఆ వెక్టర్స్లో ఏముంటాయి, ఒక్కొక్క వెక్టర్లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలనేటువంటిది మనం చెప్తాం. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ నుంచి తీసుకోవాలా, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి తీసుకోవాలా, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సా, సెట్ ఆఫ్ ఇంటీజర్సా, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్సా అని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ ది వెక్టర్ సెట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంటర్నల్ కాంపోజిషన్. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇంటర్నల్ కాంపోజిషన్
ఏంటి ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే, సపోజ్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు వి అని చెప్పి తీసుకున్నాం. అంటే ఏబి అనేటువంటి 2 ఎలిమెంట్స్, ఆ 2 ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, వి అనేటువంటి సెట్లోంచి తీసుకుంటే ఓకే, విచ్ ఇంప్లాయిస్ మనకి ఏం జరుగుతుందండి, ఓకే ఒక నిమిషం ఇక్కడ చూడండి డెఫినేషన్ చెప్తాను. లెట్ వి బి ఏ non-empty set, non-empty set. Okay, if for all a comma b belongs to v అంటే విలోంచి ఏబి అనేటువంటి ఏ 2 ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. వి అనేటువంటి సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, ఏ కమా బి అనేటువంటి ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, విచ్ ఇంప్లాయిస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు వి కనుక అయినట్టయితే, అంటే విలో ఏబి అనేటువంటి ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుని, మీ ఇష్టం వచ్చినట్టు ఎలిమెంట్స్ ఏవైనా 2 ఎలిమెంట్స్, అవి సేమ్ ఎలిమెంట్స్ కావచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ కావచ్చు, తీసుకుని వాటి మధ్యలో స్టార్ అనేటువంటి ఆపరేషన్ కనుక పెర్ఫామ్ చేసినట్టయితే వచ్చేటువంటి రిజల్ట్ అగైన్ విలో కనుక ఉంది అనుకోండి. ఓకే, అగైన్ వి వచ్చే రిజల్ట్ ఎక్కడ ఉండాలి, అగైన్ విలో కనుక ఉన్నట్టయితే దెన్ ఏం చెప్తాం, దెన్ we say that star is internal composition. Star is internal composition on V అని చెప్తాం. ఓకే, V మీద స్టార్ అనేటువంటిది ఇంటర్నల్ కాంపోజిషన్ అని చెప్తాం. ఏంటి ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే, సపోజ్ ఇక్కడ మనం ఒక వి అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ అయ్యి ఆ విలో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ ఆ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఆపరేషన్ స్టార్ అనేటువంటిది అప్లై చేస్తే ఆ వచ్చేటువంటి రిజల్ట్ అగైన్ విలో కనుక ఉన్నట్టయితే, అంటే అదే సెట్లో రిజల్ట్ ఉండాలి, వచ్చేటువంటి రిజల్ట్ ఉన్నట్టయితే దెన్ వీ సే దట్ స్టార్ ఈజ్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఆన్ వి అని చెప్తాం. స్టార్ ఈజ్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఆన్ వి అని చెప్తాం అనమాట. దట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఇది డెఫినేషన్ రాసుకోండి ఇంటర్నల్ కాంపోజిషన్కి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఓకే, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూడండి. వాట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్? సపోజ్ ఇక్కడ లెట్ V, F are 2 sets. ఓకే, 2 sets. ఫర్ ఎగ్జాంపుల్ V అనేటువంటిదేమో సెట్ ఆఫ్ వెక్టర్స్ అనుకోండి, F అనేటువంటిది సెట్ ఆఫ్ స్కేలర్స్ అనుకోండి. ఓకే, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు V అంటే Vలోంచి ఒక ఎలిమెంట్ అండ్ B బిలాంగ్స్ టు F. ఆల్ఫా బిలాంగ్స్ టు V, B బిలాంగ్స్ టు F అంటే ఆల్ఫా నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అండ్ ఎఫ్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, విచ్ ఇంప్లాయిస్ అయితే ఇక్కడ ఏమవ్వాలండి, దట్ ఈస్ బి స్టార్ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు వి కనుక అయినట్టయితే. ఓకే, బి స్టార్ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు వి కనుక అయినట్టయితే, అంటే ఒక ఎలిమెంట్ ఏమో వి నుంచి తీసుకున్నాం, ఒక ఎలిమెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎఫ్ నుంచి తీసుకున్నాం, వాటి మధ్యలో స్టార్ అనేటువంటి ఆపరేషన్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది, ఎఫ్లో ఉండట్లే, ఎక్కడ ఉంటుంది, వీలో కనుక ఉన్నట్టయితే దెన్ వి సే దట్ స్టార్ ఈజ్, ఈ స్టార్ నేమ్ అని చెప్తాం, ఈజ్ అన్ ఎక్స్టర్నల్. Okay, so that is an external composition on V over F అని చెప్తాం, ఓవర్ F అని చెప్తాం. ఇక్కడ క్లియర్, అర్థం చేసుకోండి. ఇక్కడ లెట్ V, F ఆర్ 2 sets, 2 different sets అండ్ V అనేటువంటి సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, F అనేటువంటి సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం,
వాటి మధ్యలో ఆపరేషన్ స్టార్ అనేటువంటిది అప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఎక్కడుంది, వీలో ఉంటుంది. ఇక్కడ ఎఫ్లో ఉండట్లా, రిజల్ట్ ఎక్కడుంది, వీలో ఉంది. దెన్ వీ సే దట్ స్టార్, అప్పుడు ఆ స్టార్ అనేటువంటి ఆపరేషన్ మనం ఏమని చెప్తాం, ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఆన్ వి. ఏ సెట్లో ఉంటుందో దాని మీద ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాము, ఏ సెట్లో ఉండదో దాని మీద ఓవర్ అవుతుంది అని అనుకుంటాము. అందువల్ల ఏమని చెప్తాం, కాంపోజిషన్ ఆన్ వి ఓవర్ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఓకే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ బి స్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు వీలో ఎఫ్లో కాకుండా వీలో కాకుండా ఎఫ్లో ఉందనుకోండి, అప్పుడేమని చెప్తాం, ఓకే ఇఫ్ బి స్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్లో కనుక్కున్నట్టయితే దెన్ ఏమని చెప్తామండి, వి సే దట్ ఓకే దెన్ వి సే దట్ స్టార్ ఈజ్ external, okay, star is external composition, okay, composition on దేని మీద అండి, ఎఫ్ ఓవర్ వి అని చెప్తాం అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఇక్కడ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ని 2 డిఫరెంట్ సెట్స్ నుంచి తీసుకుంటాం, అండ్ ఆ రెండింటి మధ్యలో కనుక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏ సెట్ మీద అయితే ఉంటుంది, ఏ సెట్లో అయితే ఉంటుందో ఆ సెట్కి ఆ ఆపరేషన్ అనేటువంటిది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవుతుంది ఓవర్ అనదర్ సెట్ అనమాట. దట్ ద క్లియర్ అబౌట్ ది ఎక్స్టర్నల్ కాంపోజిషన్. సో ఇప్పుడు వరకు మనం ఏమేమి స్టడీ చేస్తామండి, వెక్టర్ అంటే డెఫినేషన్ చూసాం, స్కేలర్ అంటే డెఫినేషన్ చూసాం, వెక్టర్ ఎడిషన్ చూసాం, స్కేలర్ మల్టిప్లికేషన్ చూసాం, ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎన్ టపుల్స్, ఆర్డర్ ఫ్రైడ్, ఆర్డర్ టైడ్ అనేటువంటిది చూసాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూసాం, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూసాం అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూసాం అండ్ ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ద వెక్టర్ స్పేస్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్ అంటే ఏంటో డెఫినేషన్ చూస్తాం. అయితే వెక్టర్ స్పేస్ డెఫినేషన్ నేర్చుకోవాలి అనుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ లెసన్ కంపల్సరీ చదవండి. వెక్టర్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, అండ్ ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, వెక్టర్ ఎడిషన్ అంటే ఏంటి, స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.